అన్న ప్లీజ్. అన్న వీడియో కెమెరా అయితే విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఎక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేపించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేపించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్కి కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చే అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోల్ దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హరిత హోటల్ కూడా అడుగుతున్నారు. టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ 3 ఎకరాల స్థలము దేవుడికి గుడికి సంబంధించిన స్థలం ఉందని చెప్పారు. అది కూడా వారితో చెప్పే అది కూడా శాంక్షన్ చేపించి నిర్మాణం చేపించే కార్యక్రమం చేస్తాము. మరి అదేవిధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలయాల అభివృద్ధి బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా ఒక సర్క్యూట్ లాగా చేసి అన్ని గుడులను కూడా డెవలప్ చేయాలన్నదే వారి యొక్క ముఖ్య ఉద్దేశము.